హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. గవర్నర్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో మోదీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. నాగాలాండ్ గవర్నర్ బీజేపీ మాజీ ఎంపీఎల్ గణేశన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం చెన్నైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న చెన్నైలోనే తన నివాసంలో కుప్పకూలడంతో గణేశన్ తలకు గాయమయ్యి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యులు అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు టీ నగర్లోనే ఆయన నివాసంలో నేడు నిర్వహించనున్నారు. గణేశన్ భౌతిక కాయాన్ని రాజకీయ నాయకులు, బంధువుల దర్శనార్థం ఈరోజు ఉదయం ఆయన నివాసంలో ఉంచనున్నారు. తంజావూరులో 1945 ఫిబ్రవరి 16వ తారీఖున జన్మించిన గణేశన్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావాచారం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన తండ్రి, సోదరులకు కూడా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉండటంతో 1970లో గణేశన్ పూర్తిస్థాయి ప్రచారకగా మారారు. దాదాపు 2 దశాబ్దాల పాటు మదురై తదితర ప్రాంతాల్లో సంఘ్లో సేవలందించి 1991లో బీజేపీలో చేరి తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత కార్యదర్శిగా సేవలందించారు. తమిళనాట బీజేపీ బలోపేతానికి కృషి చేశారు ఆయన. ఆ తర్వాత జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2006 నుంచి 2009 మధ్యకాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఆగస్టులో మణిపూర్ గవర్నర్గా కూడా నియమితులయ్యారు. 2023లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గాను అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేశానికి సేవలందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన జాతీయవాదిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా కూడా భాజపా బలోపేతానికి అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.